ఈ రోజు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉండనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగే ఓటింగ్ హాల్స్ లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేస్తారు. సభ్యులు కూర్చునే ప్లేస్లకు డిజిగ్నేటెడ్ నేమ్ ప్లేట్స్ ని కూడా అరేంజ్ చేశారు. అక్కడ గతంలో గొడవలు జరగడంతో ఈసారి ఓటింగ్ హాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ హాల్ తో పాటుగా మున్సిపల్ కార్యాలయంలో అడుగడుగునా సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇబ్రహీంపట్నం బేసిక్గా కొంత కాంప్లికేటెడ్ ఏరియా. సో దీని మీద ఏర్పాట్ల మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం డీసీపీ నారాయణ రెడ్డి ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, చాలా కాంప్లికేటెడ్ ఇబ్రహీంపట్నం, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా గొడవలు జరుగుతాయి. ఎంతమంది పోలీసులు, ఎవరెవరు పోలీసులు, ఎట్లాంటి భద్రత ఉంది? దాదాపు మనకు ఈరోజు ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ టు చైర్పర్సన్ అండ్ మున్సిపల్ చైర్పర్సన్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు మనకు ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంది. దీని కొరకు దాదాపు మనము 500 జోన్ నుంచి డ్రా చేసాం. అండ్ బయట నుంచి కూడా మనకు 12 ప్లటూన్స్ ఆఫ్ ఫోర్స్ అంతా కూడా 800 to 900 పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ ఏరియాలో ఉన్నారు. సో అన్నీ కూడా మనము పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అన్ని రోడ్స్ లీడింగ్ టు దిస్ మున్సిపల్ ఆఫీస్ అన్ని కూడా బ్లాక్ చేయడం చేసుకుంది. అండ్ ఇక్కడ 163 బిఎన్ఎస్ఎస్ సెషన్ కూడా మనము ఇంప్లిమెంట్, సిపి గారు ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు జరగబోయే ఎలక్షన్ పీస్ఫుల్ మేనర్లో ఈరోజు జరపాలని చెప్పేసి అందరికీ కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళు కాకుండా, కౌన్సిలర్స్ కాకుండా ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చేదానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఓటింగ్లో పాల్గొనే ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఏమైనా ఇన్స్ట్రక్షన్, సెక్యూరిటీ ఉంటుందా? అండ్ దాంతోపాటుగా కూడా సివిలియన్స్కి ఇచ్చిన గైడెన్స్ ఏంటి? సివిలియన్స్కి మనము 144 ఐపీసీ ఆర్ 163 బిఎన్ఎస్ఎస్ మనం ఇక్కడ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరు కూడా సివిలియన్స్ ఈ ఏరియాకు రాకూడదు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ కంప్లీట్లీ ఫర్ దెమ్ టు బీ హియర్. సో కాబట్టి మిగతాది ఏదైతే మనం ఈ కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఎంట్రీ ఉంటుంది. అదర్ దెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లైక్ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, మున్సిపల్ అఫీషియల్స్ కావచ్చు, అండ్ అదర్ అఫీషియల్స్ పోస్టెడ్ ఆన్ డ్యూటీ ఎక్సెప్ట్ వాళ్ళు కాకుండా ఎవరు కూడా కౌన్సిలర్స్ మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. వాళ్ళు టు ఎక్సర్సైజ్ దేర్ ఓట్స్. మిగతా సివిలియన్స్ ఎవరికి కూడా ఇక్కడ అనుమతి లేదండి. ఈ 144 సెక్షన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇంప్లిమెంట్లో ఉంటుంది? ఈరోజు మనకు అర్లీ మార్నింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ మనకి ఈ సిచ్యువేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఇదయ్యేంత వరకు మనకు ఆల్మోస్ట్ 8 PM వరకు ఇది అమల్లో ఉంటుంది. ఏ పార్టీ పోలీసులు ఈ బందోబస్తులో ఉన్నారు? దీంతో మనకు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, టీజీఎస్పీ తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, సివిల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, అండ్ క్రైమ్ బ్రాంచ్ అందరూ కూడా ఈ సంబంధించి ఉన్నారు. ఎస్బీఎన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు టైం టు టైం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. అత్యంత ప్రశాంత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నాము. ఎవరైనా సివిలియన్స్ 144 సెక్షన్కి మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. లా అండ్ ఆర్డర్కి ఇష్యూ అయితే మాత్రం డెఫినెట్లీ సివియర్ యాక్షన్స్ ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రవణ్, TV9 హైదరాబాద్. మొత్తం ఇక్కడ ఇబ్రహీంపట్నంలో 24 వార్డులున్నాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందో ఒక్కసారి చూద్దాం. బీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్, బీజేపీ మద్దతుతో 15కి చేరింది బీఆర్ఎస్ బలం. ఇక కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకుంది. కిడ్నాప్ ఆరోపణలు, కోర్టు కేసులతో గత ఎన్నిక వాయిదా పడింది. మేయర్ కుర్చీ కోసం పొలిటికల్ గేమ్ షురు అయింది. దీంతో అక్కడ ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి మరి ఇప్పుడు చైర్మన్ ఎవరవుతారు, వైస్ చైర్మన్ ఎవరవుతారు, ఈ ఎన్నిక ఎలా జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.